విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీ బేసిక్స్ 17వ మాడ్యూల్. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, ఇన్ఫ్లేషన్కి డిఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, WPI CPI అంటాం కదా, వాటి వెనకాల ఉన్నటువంటి గ్రూప్స్ ఏమిటి, వాటి వెయిటేజెస్ ఏమిటి, దేనిని బేస్ చేసుకొని CPI ఇండెక్స్ అలాగే WPI ఇండెక్స్ని డిసైడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో WPIకి CPIకి మధ్య చాలా పెద్ద డైవర్జెన్స్ ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి, ఇన్ఫ్లేషన్కి పర్చేసింగ్ పవర్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి, వీటన్నిటి గురించి, అలాగే ఇంకా కొన్ని విషయాలు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ మాడ్యూల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, ఈ పెన్ను ఖరీదు గత సంవత్సరం ఇదే రోజున 100 రూపాయలు, ఇవాళ 107 రూపాయలు, అంటే 7% ఇన్ఫ్లేషన్. తర్వాత నేను బ్యాంక్లో 100 రూపాయలు లాస్ట్ ఇయర్ వేశాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను 100 రూపాయలు. అప్పుడు పెన్ను ఎందుకులే కొనటం అనుకున్నాను, వచ్చే సంవత్సరం కొందామనుకున్నాను. గత సంవత్సరం నేను 100 రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఈ పెన్ను కొనకుండా. గత సంవత్సరం నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలకి ఈ పెన్ను వచ్చేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం వల్ల ఒక సంవత్సరం తర్వాత, అంటే ఈ రోజున నాకు 106 రూపాయలు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6% ఇంట్రెస్ట్ ఇచ్చారు నాకు, కాబట్టి నా 100 రూపాయలు కాస్త 106 రూపాయలైంది. అయితే ఈ పెన్ను విషయానికి వస్తే, ఇవాళ దీని ఖరీదు 107 రూపాయలు, అంటే 7% ఇన్ఫ్లేషన్ ఉందన్నమాట గత సంవత్సరంతో పోలిస్తే. అంటే ఇక్కడ నాకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఏమో 6%, ఇన్ఫ్లేషన్ ఏమో 7%. అంటే నేను లాభపడ్డానా నష్టపోయానా? ఈ పెన్ను గత సంవత్సరం కొనుంటే నాకు 100 రూపాయలకి పెన్ను వచ్చేది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 100 రూపాయలు దాచుకున్నాను, ఇవాళ నాకు 106 రూపాయలు ఇచ్చారు. సంవత్సర కాలం తర్వాత 6% ఇంట్రెస్ట్తో నాకు 106 రూపాయలు ఇచ్చారు. కానీ ఈ పెన్ను యొక్క ఇన్ఫ్లేషన్ 7%. ఇవాళ ఇదే పెన్ను కొందామని మార్కెట్కి వెళితే 107 రూపాయలు చెప్పారు. అంటే గత సంవత్సరం 100 రూపాయలకి నాకు ఈ పెన్ను వచ్చేది. నేను బ్యాంకులో డబ్బులు దాచుకొని ఈ సంవత్సరం వెళితే ఈ పెన్ను రావటం లేదు, ఇంకొక రూపాయి తెచ్చేయమన్నారు. అంటే ఇన్ఫ్లేషన్ మూలంగా ఏం జరిగింది, ఇన్ఫ్లేషన్ 7% ఉంది, నాకు వచ్చినటువంటి రిటర్న్ ఎంత, 6%. ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్ కంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే దాన్ని నెగటివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గత సంవత్సరం ఈ పెన్ను ఖరీదు 100 రూపాయలు, ఈ సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత ఇదే రోజున 104 రూపాయలు. 104 రూపాయలు అంటే ఇన్ఫ్లేషన్ ఎంత, 4%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను డబ్బులు దాచుకుంటే నాకు 106 రూపాయలు వచ్చాయి, 106 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నేను ఈ పెన్ను కొనాలని మార్కెట్కి వెళ్ళాను, 104 రూపాయలు ఇచ్చి పెన్ను కొంటాను, ఇంకా నా దగ్గర 2 రూపాయలు మిగులుతాయి కదా, అది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నమాట. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏమిటంటే ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంటే ఇంట్రెస్ట్ రేట్ జనరల్గా ఎక్కువ ఉండాలి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ లేదనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి 6% అనుకోండి, ఇన్ఫ్లేషన్ 4% అనుకోండి, అప్పుడు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ 2 రూపాయలు అవుతుంది, 2% అవుతుంది. అదే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 6%, ఇన్ఫ్లేషన్ 9% అనుకోండి, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఏ ఎకానమీలోనైనా సరే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువ ఉండాలి, అప్పుడే పాజిటివ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. నార్మల్గా ఏ ఎకానమీలోనైనా సరే, డెవలపింగ్ ఎకానమీ ఏది తీసుకున్నా కూడా రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనీసం 2% ఉండాలి అని చూస్తారనమాట. అంటే దీని అర్థం ఏమిటి, మన ఇన్ఫ్లేషన్, టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ ఎంత, 4% ± 2%. ఒకవేళ 4% మెయింటైన్ చేయగలిగామనుకోండి,
4% ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయగలిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6% ఇంట్రెస్ట్ మనకిస్తే అప్పుడు 2% రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుందన్నమాట. కాబట్టి రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ పాజిటివ్ ఉండాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే అప్పుడు నెగటివ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అప్పుడు మనందరం పేదవాళ్ళం అయిపోతాం. పర్చేసింగ్ పవర్ క్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గిపోతుంది. అర్థమైంది కదా? గత సంవత్సరం ఈ పెన్ను కొనగలను, ఈ సంవత్సరం కొనలేను. ఒకవేళ ఇన్ఫ్లేషన్ 10% ఉందనుకోండి, నేను అదే డబ్బులతో బ్యాంకులో దాచుకొని ఈ సంవత్సరం వచ్చిన వడ్డీ కలుపుకొని కూడా ఈ పెన్ను కొనలేనమాట. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది చాలా సీరియస్ థింగ్. మాటిమాటికి ప్రభుత్వాలు ఇన్ఫ్లేషన్ గురించే మాట్లాడుతుంటాయి, ప్రతిపక్షం కానీ ప్రభుత్వాలు కానీ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంటే అది డిస్ప్రపోర్షనేట్గా పేదవాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాల్లో ఎక్కువ భాగం దినవారీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్కి వెళుతుంది. ఒకవేళ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. అంటే ఇంతకు ముందు గత సంవత్సరం వాళ్ళు కొనుక్కోగలిగినటువంటి ఐటమ్స్ ఈ సంవత్సరం కొనుక్కోలేరన్నమాట. కాబట్టి ఇన్ఫ్లేషన్ చాలా డేంజరస్. ఇన్ఫ్లేషన్ని ప్రభుత్వాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైపోయిందనుకోండి, ఒక్కొక్కసారి ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వాలు ఓడిపోవటానికి కూడా ఇన్ఫ్లేషన్ కారణమవుతుంది. అర్థమైంది కదా? ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. తర్వాత డిఫ్లేషన్ అంటే ధరల తగ్గుదల. ఇన్ఫ్లేషన్ కంటే డిఫ్లేషన్ ఇంకా డేంజరస్. ఇన్ఫ్లేషన్తో పోలిస్తే డిఫ్లేషన్ అనేది చాలా డేంజరస్. ఇన్ఫ్లేషన్ ఒకవేళ 4%, 5% ఉందనుకోండి, ఎకనామిక్ యాక్టివిటీ నార్మల్గా వెళుతూ ఉంటుంది. అయితే డిఫ్లేషన్ ఉందనుకోండి, ధరల తగ్గుదల ఉందనుకోండి, ధరల తగ్గుదల 2%, 3% ఉందనుకోండి, అంటే -3% అనమాట. గత సంవత్సరం నా దగ్గర ఒకవేళ నేను ఏదైనా సరే ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, గత సంవత్సరం ఇదే రోజున నేను ఒక ఇల్లు కొన్నాను, 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. ఒకవేళ ఎకానమీలో డిఫ్లేషన్ ఉందనుకోండి, ఈ సంవత్సరం ఆ ఇంటి రేటు తగ్గిపోతుంది. ఒకవేళ ఎకానమీలో డిఫ్లేషన్ ఉంటే కొనుక్కునే వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకుంటారు. సరే, ఎలాగూ ధరలు తగ్గుతున్నాయి కదా, తర్వాత కొనుక్కుందాం అని చెప్పి వాళ్ళు కొనేటువంటి ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఇలా పోస్ట్ పోన్ చేసుకోవటం వల్ల ఎకానమీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి డిఫ్లేషన్ అనేటువంటిది చాలా డేంజరస్ అని గుర్తుపెట్టుకోండి. ఎకానమీ చాలా సఫర్ అవుతుంది ఒకవేళ డిఫ్లేషన్ ఉంటే. ఇక ఇన్ఫ్లేషన్కి సంబంధించి మన దేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో 4%, 5% ఆ రేంజ్లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అది నార్మల్ ఇన్ఫ్లేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అదే డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, డెవలప్డ్ కంట్రీస్లో అక్కడ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంటుంది. నార్మల్గా డెవలప్డ్ కంట్రీస్లో నార్మల్ ఇన్ఫ్లేషన్ రేంజ్ 2% ఉంటుందన్నమాట. 2%కి అటు ఇటుగా ఉంటుంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ కూడా తక్కువే ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నారు? ఇన్ఫ్లేషన్ అనేది ధరల పెరుగుదల. ఎకానమీస్లో ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్లో తక్కువ ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్లో 4-5% ఇన్ఫ్లేషన్ అనేది నార్మల్ ఇన్ఫ్లేషన్. అడ్వాన్స్డ్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో 2% అనేది నార్మల్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఏ ఎకానమీ అయినా సరే డిఫ్లేషన్లోకి వెళ్ళిపోతే, ధరల తగ్గుదలలోకి వెళ్ళిపోతే ఆ ఎకానమీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎకానమీలో డిఫ్లేషన్ ఉన్నప్పుడు ప్రజలు ఇళ్లల్లో డబ్బులు దాచుకోవటానికి ఇష్టపడతారు, ఏ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయరు. ఒక ఇల్లు కొందామనుకోండి, వచ్చే సంవత్సరానికి తగ్గిపోయింది అనుకోండి, ఏంటి ప్రయోజనం? ఇంట్లో డబ్బులు దాచేసుకుంటాం. సో అట్లా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయరు, అసెట్స్ కొనరు. అందుకని డిఫ్లేషన్ చాలా డేంజరస్. తర్వాత ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ అనేటువంటి ఇంకొక పదం కూడా వినపడుతూ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ గత సంవత్సరం 9% ఉందనుకోండి, 6 నెలల క్రితం 7 ఉందనుకోండి, ఈ మధ్య 6 ఉందనుకోండి, అంటే 9, 7, 6 ఇలా తగ్గుకుంటూ వస్తుంది. దాన్ని ఏమంటారంటే డిస్ఇన్ఫ్లేషన్
ట్రాజెక్టరీ అంటారు. ఇన్ఫ్లేషన్ తగ్గుకుంటూ రావటాన్ని డిస్ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ అంటారనమాట. సో డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ ఇవి డిఫరెన్సెస్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పేదవాడు బాగా ఎఫెక్ట్ అవుతాడు, డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతాడు, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మన దేశంలో 80-90% ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ శాలరీస్ ఇన్ఫ్లేషన్కి ఇండెక్స్ చేసి ఉండవు. అంటే వాళ్ళ శాలరీస్ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేసి పెంచబడవు. నార్మల్గా ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఇన్ఫ్లేషన్ 10% వచ్చింది కదా అని చెప్పి వీళ్ళ శాలరీస్ 10% పెంచరు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేటువంటి ఒక ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ డియర్నెస్ రిలీఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కావచ్చు, డియర్నెస్ అలవెన్స్ అది 6 నెలలకు ఒకసారి, రెగ్యులర్ ఎంప్లాయీస్కి డియర్నెస్ అలవెన్స్ 6 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్తో బేస్ చేసుకొని రివైజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్కి అలా కాదు. ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ దాదాపు 80-90% ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ శాలరీస్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా పెరగవు కాబట్టి అందుకే ఇన్ఫ్లేషన్ 4-5% రేంజ్లో ఉండాలి. మన దేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి డైరెక్టివ్ ఏంటంటే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ మీరు 4% ±2% రేంజ్లో మెయింటైన్ చేయండి. దానికి అనుగుణంగా మీరు ఇంట్రెస్ట్ రేట్ని ఎకానమీలో ఫిక్స్ చేయండి. దాన్ని రెపో రేట్ అంటాం. ప్రస్తుతం 6.5% ఎంతో ఉన్నట్టుంది ఈ రికార్డ్ చేసే నాటికి. సరే, అందుకని ఇన్ఫ్లేషన్ అనేది చాలా డేంజరస్. బాగా పెరిగితే రెండోది ఏంటంటే, ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ ఉండాలి ఎకానమీ మూవ్ అవడానికి. డిఫ్లేషన్ చాలా డేంజరస్. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే పర్చేసింగ్ పవర్ ఇన్ఫార్మల్ వర్కర్స్ది బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఎక్కువ % ఇబ్బంది పడతారు. అర్థమైంది కదా? సరే, మిగతా విషయాల్లోకి వెళదాం. వెళ్ళబోయే ముందు ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది? ఒకటేంటంటే డిమాండ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇన్ఫ్లేషన్. అంటే డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల, మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ 2% ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్లో 4-5% ఉంటుంది అని చెప్పి. కారణం ఏమిటి? అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు, ఆస్పిరేషనల్ క్లాస్ యంగ్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, గ్రే పాపులేషన్ ఎక్కువ ఉంటారు. తర్వాత వాటన్నిటి మూలంగా అక్కడ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నారు వాళ్ళు. అక్కడ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ కూడా తక్కువే ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో డెవలపింగ్ కంట్రీస్లో యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. మన డెవలప్మెంటల్ నీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్కి. ఒక 20 ఏళ్ల పిల్లాడు అనుకోండి, ఒక మొబైల్ ఫోన్ని 2 సంవత్సరాలకు మించి వాడడు, మళ్ళీ కొత్తది మార్చేస్తాడు. అదే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి పాపులేషన్ అనుకోండి, ఒక మొబైల్ ఫోన్ కొంటే 5-6 ఏళ్ళు వాడతారు. ఇది డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే, మన దేశంలో పాపులేషన్ యొక్క మీడియన్ ఏజ్ అంటే ఏమిటి? ఆ ఏజ్ కంటే తక్కువ 50% ఉంటారు. అంటే ఆ ఏజ్ కంటే దిగువన ఉన్న వాళ్ళు 50% పాపులేషన్ ఉంటారు. ఆ ఏజ్ కంటే ఎగువన ఉన్న వాళ్ళు 50% పాపులేషన్ ఉంటారు. ఉదాహరణకు మీరు చైనా లాంటి దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు తీసుకుంటే మీడియన్ ఏజ్ 37, 38, 40 అలా ఉంది. మన దేశం యొక్క మీడియన్ ఏజ్ ఎంతో తెలుసా? 28, 29 సంవత్సరాలు. అంటే మన దేశంలో ఉన్న పాపులేషన్లో 50% ఆఫ్ ద పాపులేషన్ 29 ఇయర్స్ కంటే దిగువనే ఉన్నారనమాట. వీళ్ళలో అడాలసెంట్ పాపులేషన్, అలాగే యంగ్ పాపులేషన్, వీళ్ళంతా కూడా ఆస్పిరేషనల్ క్లాస్. డెవలప్మెంటల్ నీడ్స్ ఎక్కువ ఉంటాయి డెవలపింగ్ కంట్రీ కాబట్టి. తర్వాత వాళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ డిమాండ్ క్రియేట్ అవుతుంది. దాంతో ఇన్ఫ్లేషన్ 4%, 5% ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఉండే ఇన్ఫ్లేషన్ ఏంటంటే డిమాండ్ లెడ్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ నార్మల్. ఇక ఇన్ఫ్లేషన్ కొన్ని సందర్భాల్లో సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ మూలంగా కూడా వస్తుంది. సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్, డిమాండ్ సైడ్లో ఎక్కువ డిమాండ్ ఉంటే రావడాన్ని డిమాండ్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఒకవేళ డిమాండ్ బాగా పెరిగిపోయిందనుకోండి, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది?
అందరూ వెళ్ళి లోన్లు తీసుకుంటారు. స్కూటర్లు కొనుక్కోవాలి, మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలి, రిఫ్రిజిరేటర్లు కొనుక్కోవాలి, ఎయిర్ కండిషనర్లు కొనుక్కోవాలి అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ అంటాం. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తుంది. సో డిమాండ్ లెడ్ ఇన్ఫ్లేషన్ ఒక రకం, రైట్. రెండోది ఏంటి? సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్. ఉదాహరణకి ఏదైనా ఒక ప్రోడక్ట్ సరిగా దొరకటం లేదనుకోండి, ఉదాహరణకి పండాల్సినన్ని గోధుమలు పండలేదనుకోండి, తయారు చేయాల్సినన్ని మొబైల్స్ తయారు కావటం లేదనుకోండి, మనకి కావలసిన నీడ్స్ వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అలాగే ఇతర కమోడిటీస్ కావచ్చు, అవసరమైనంత అవైలబుల్ లేకపోతే క్రైసిస్ ఉంటాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అది సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ అన్నమాట. అలాగే స్కిల్డ్ మ్యాన్ పవర్ లేరనుకోండి, లేబర్ దొరకటం లేదనుకోండి, అలాగే గ్లోబల్ సప్లై చైన్స్ బ్రేక్ అయ్యాయనుకోండి. యాపిల్ ఫోన్ ఉందనుకోండి, 40-50 దేశాల్లో దాని కాంపోనెంట్స్ తయారవుతాయి. 200 కాంపోనెంట్స్ ఉంటాయి, 40-50 దేశాల్లో తయారవుతాయి. కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రాకపోకలు బంద్ అయిపోతాయి కదా. అప్పుడు ఈ గ్లోబల్ సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్. సో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ఎక్కువ ఉండటం మూలంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అది నార్మల్ థింగ్. సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ అది చాలా డేంజరస్ అనమాట. సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ని రిమూవ్ చేయకపోతే ఆ ఇన్ఫ్లేషన్ తగ్గదు. ఉదాహరణకి గోధుమలకి క్రైసిస్ వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి గోధుమలు పట్టుకురావాలి, గోధుమలు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. మనం చూస్తుంటాం ఒక్కొక్కసారి టమాటోల ప్రైస్లు కిలో 50 రూపాయలు 100 రూపాయలు అయిపోతుంది. అలాగే ఉల్లిగడ్డలు కిలో 50 రూపాయలు 100 రూపాయలు అయిపోతుంది. అవన్నీ సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ అనమాట. డిమాండ్ అలాగే ఉంది. రోజు తినేటువంటి ఉల్లిపాయలు పెరగవు కదా, అక్కడ డిమాండ్ పెరగలేదు, సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్. సో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది డిమాండ్ లెడ్ ఇన్ఫ్లేషన్, సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ గురించి మీకు చాలా పాయింట్స్ చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, నార్మల్గా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ 1-3% ఉంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 4-10 ఉంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 11-20 ఉంటే గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 21-50. అలాగే హైపర్ ఇన్ఫ్లేషన్ అర్జెంట్ అయినా ఇంకా కొన్ని దేశాల్లో మనం ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ చూస్తూ ఉంటాం. గ్రేటర్ దాన్ 50% ఇన్ఫ్లేషన్, ఎకానమీస్ కొలాప్స్ అయిపోతాయి. ఈ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్కి, హైపర్ ఇన్ఫ్లేషన్కి పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో గత సంవత్సరం ఈ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ రేంజ్కి వెళ్ళింది. ఈ పదాలు ఊరికే అంటూ ఉంటారు, సాక్రోసాక్ట్గా ఇంత ఉండాలని లేదు. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే నార్మల్గా గ్రేటర్ దాన్ 50%. అర్థమైంది కదా. తర్వాత 2 రకాలుగా ఇన్ఫ్లేషన్ని కొలుస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే హోల్సేల్ గూడ్స్, బేసికల్లీ వాటిని బేస్ చేసుకొని హోల్సేల్ లెవెల్లో ఎలా ఉంది ఇన్ఫ్లేషన్. ప్రైమరీ ఆర్టికల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కావచ్చు, వీటిల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని హోల్సేల్ లెవెల్లో పెద్ద మొత్తంలో కొలిసేటువంటిది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే నార్మల్గా ఒక కన్స్యూమర్ ఏమేమి కన్స్యూమ్ చేస్తున్నారు. ఏమేమి కన్స్యూమ్ చేస్తాం మనం? లేచిన దగ్గర నుంచి సబ్బులు కొనుక్కుంటాం, పేస్ట్ కొనుక్కుంటాం, బియ్యం కొనుక్కుంటాం, గోధుమలు కొనుక్కుంటాం, ఇట్లా రకరకాల కమోడిటీస్ కొనుక్కుంటాం కదా. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఒక కన్స్యూమర్ యూజ్ చేసేటువంటి ఐటమ్స్ని బాస్కెట్గా తీసుకొని ఈ ప్రోడక్ట్స్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇక జీడిపిలో మొత్తం ప్రోడక్ట్స్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కలిపి అక్కడ జీడిపి డిఫ్లేటర్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నామినల్ జీడిపి నుంచి రియల్ జీడిపి అరైవ్ అవ్వడానికి జీడిపి డిఫ్లేటర్ని వాడతారు. జీడిపి డిఫ్లేటర్ ఏదైతే ఉందో అక్కడ జీడిపి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ఎకానమీ ప్రొడ్యూస్ చేసేటువంటి అన్ని గూడ్స్, అన్ని సర్వీసెస్లో ఉన్న ఇన్ఫ్లేషన్ తీసుకుంటారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్లో ఒక
నార్మల్ కన్స్యూమర్ ఏమేమి కన్స్యూమ్ చేస్తాడు అనేటువంటి బాస్కెట్ని తీసుకొని అరైవ్ అవుతారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కొన్ని రకాల మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, అలాగే ప్రైమరీ ఆర్టికల్స్, అట్లా రకరకాల కాంపోనెంట్స్ని తీసుకొని అరైవ్ అవుతారు. ఒక కన్స్యూమర్గా మనం ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ పెరిగితేనే మనం బాగా ఎఫెక్ట్ అవుతాం ఎట్ ద కన్స్యూమర్ లెవెల్ అనమాట. మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటుంటే కూరగాయలు కావచ్చు, అలాగే రైస్ కావచ్చు, సబ్బులు కావచ్చు, అప్పుడు మనం ఎంత ధరల పెరుగుదలని ఫేస్ చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనమాట. అర్థమైంది కదా? సో మీకు ఒక్కొక్కసారి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ లిమిట్లో ఉన్నప్పటికీ కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరగచ్చు. ఇప్పుడు ఈ రికార్డ్ చేసే సమయానికి, అంటే ఫ్యూచర్లో కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను, జూలై 2024లో నేను ఈ రికార్డింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% ఉంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 5% ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్కి సంబంధించిన భాగాలను తీసుకొని వాటిల్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉందని చూస్తే 9% ఉందన్నమాట. సో ఇట్లా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్గా ఉండేటువంటి మొత్తం ఇన్ఫ్లేషన్, దట్ ఈస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. చాలాసార్లు వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటారు హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అని చెప్పి. తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ నుంచి మీరు ఫుడ్కి సంబంధించిన కాంపోనెంట్స్, అలాగే ఫ్యూయల్కి సంబంధించిన కాంపోనెంట్స్ని తీసేస్తే మీకు కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుందన్నమాట. అర్థమైంది కదా? కోర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎకానమిస్ట్స్ జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా ఇన్ఫ్లేషన్స్, ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ కానీ, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ, అవన్నీ కొన్ని సందర్భాలను బట్టి ఉంటుంది, సీజనల్గా ఉండొచ్చు. ఉదాహరణకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే వేసవి కాలంలో కూరగాయలు దొరకకపోతే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫుడ్, ఫ్యూయల్ ఈ రెండు వలటైల్ అనమాట. ఆ రెండు కాంపోనెంట్స్ని మైనస్ చేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్ అనమాట. అన్నీ కలిపితే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అర్థమైంది కదా? తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? దీన్ని రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. ప్రతి నెల ఈ రెండు రిలీజ్ అవుతూ ఉంటాయి నెలవారీ. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అంటాం కదా, అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక వీళ్ళే ఇంకొక దీన్ని కూడా రిలీజ్ చేస్తారు. అది జస్ట్ చూడండి, రెండు ఇంపార్టెంట్ ఇండిసెస్ని వీళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంది. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇందులో ఉన్న గ్రూప్స్ వెయిటేజెస్ ఇక్కడ ఇచ్చాను. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఈ యొక్క వెయిటేజెస్తో ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో 3 మేజర్ గ్రూప్స్ ఉంటాయి: ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. ఈ వెయిటేజెస్ అన్నీ కూడా 2011-12కి సంబంధించినవి. 2011-12లో డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఈ వెయిటేజెస్ని మార్చలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు. అలాగే WPI ఫుడ్ ఇండెక్స్ని కూడా అరైవ్ అవుతారు. ప్రైమరీ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఫుడ్ ఆర్టికల్స్, అలాగే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని తీసుకొని అప్పుడు WPI ఫుడ్ ఇండెక్స్ కూడా అరైవ్ అవుతారనమాట. తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మీకు ఇంతకుముందే చెప్పాను. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఈ మన కన్సంప్షన్ లెవెల్లో అనమాట. మనం కన్స్యూమ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేటువంటిది కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని బట్టి ఆధారపడి ఉంటుంది. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2011-12ని బేస్ చేసుకొని ఈ వెయిటేజెస్ డిసైడ్ చేశారు. 11 సంవత్సరాల తరువాత 2022-23కి సంబంధించినటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఈ మధ్య రిలీజ్ అయింది. కాబట్టి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ వెయిటేజెస్ రివైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా 2011-12ని బేస్ చేసుకొని తీసుకున్నటువంటి వెయిటేజెస్. మీరు ఇక్కడ చూడండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ 46% ఉంది. అదే మీకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో అయితే మొత్తం 24% ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ కలిపి 24%, ఇక్కడ 46%.
మొన్న వచ్చినటువంటి కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేని బేస్ చేసుకొని చేస్తే అప్పుడు ఇది తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ 46 కాస్త 41, 42కి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ హౌసింగ్ 10%, మిసిలేనియస్ అన్నారు. ఇది ముఖ్యంగా సర్వీసెస్కి సంబంధించింది. సో ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ లేవు. ఫుడ్కి సంబంధించి ఇక్కడేమో 24% అలా ఉంటుంది ఫుడ్ వెయిటేజ్, ఫుడ్ కాంపోనెంట్స్ వెయిటేజ్. ఇక్కడేమో దాదాపుగా 46% ఉంటుందన్నమాట. తర్వాత రెండింటి మధ్య అప్పుడప్పుడు డైవర్జెన్స్ ఉంటుంది. ఎందుకని డైవర్జెన్స్ ఉంటుంది? ఎందుకంటే వెయిటేజెస్లో డిఫరెన్స్ కదా. ఫుడ్కి సంబంధించి దాదాపు 46 నుంచి 48%, ఇక్కడ 46% అని ఉంది ఫుడ్ అండ్ బెవరేజెస్, ఇక్కడ 48 ఉంది. దాని గురించి వర్రీ అవ్వకండి. 46, 47 ఆ రేంజ్లో ఉంటుంది ఫుడ్కి సంబంధించి. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 24% మాత్రమే ఉంది. అంటే అందులో సగమే అన్నమాట. అందుకని ఒకవేళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మధ్య డైవర్జెన్స్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్కి సంబంధించి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 15% వెయిటేజ్ ఉంది. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో దాని వెయిటేజ్ 7% మాత్రమే. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కూడా డిఫర్ అవుతున్నాయి అన్నమాట. మూడోది ముఖ్యమైనది ఏంటంటే సర్వీసెస్ అనేటువంటిది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఈ సర్వీసెస్ కాంపోనెంట్ లేదు. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగితే పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది అని ఇంతకుముందు చెప్పాను కదా. కామన్ మ్యాన్ డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతాడు. ఈ ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. అందుకే ఇన్ఫ్లేషన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తర్వాత గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆల్ టుగెదర్ న్యూ లొకేషన్లో హైవే కట్టిన, ఎయిర్పోర్ట్ కట్టిన దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. హైదరాబాద్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ను వదిలేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో శంషాబాద్లో అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ లొకేషన్లోనే ఎక్స్పాండ్ చేయటం కానీ మోడిఫై చేయటం కానీ ఇలాంటివి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కట్టిన టెర్మినల్ 3 ఏదైతే ఉందో అది బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్కి ఉదాహరణ అనమాట. ఇప్పుడు ఢిల్లీలో జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా, అది ఢిల్లీకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఢిల్లీకి సెకండ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది, సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కంజెషన్ తగ్గించడానికి ఆ సెకండ్ ఎయిర్పోర్ట్ని, సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కడుతున్నారు. అది జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. అర్థమైంది కదా. ఈరోజు ఎకానమీ బేసిక్స్ ఇంతటితో ముగిద్దాం. నమస్తే.